చెప్పనా ఎట్లుంది సికింద్రాబాద్లో ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎట్లా అనిపిస్తుంది? ఎవరు గెలిచే అవకాశం? ఇది పార్లమెంట్ ఎలక్షన్ అనుకుంటా. గత 6 నెలల క్రితమే 5 నెలల క్రితము అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్ కి ఒక మాదిరిగా పోలింగ్ ఉంటుంది ప్రజల నాడి. పార్లమెంట్ ఎలక్షన్ కి ఒక నాడి ఉంటుంది పోలింగ్ ది. ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి నా ఒపీనియన్. టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా బలమైన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు గెలిచే అవకాశం లేదంటో అధికారంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళే ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎడికెళ్ళి సికింద్రాబాద్ పార్లమెంట్కి వెళ్ళి. ఒక ఆయన దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖైరతాబాద్, ఒక ఆయన సికింద్రాబాద్ పద్మారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వాళ్ళే మళ్ళీ పార్లమెంట్ పోటీ చేస్తారు. ఇక్కడనే సమస్యలు చాలా ఉన్నాయి సికింద్రాబాద్లో. వాళ్ళు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఎవరు ఏరియాలో వాళ్ళు ఉండి ప్రజలకు న్యాయం చేసి ఎమ్మెల్యేకు పదవికి న్యాయం చేస్తే బాగుంటుంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఈ సెంట్రల్లో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉండి కాసి 10 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిండు కిషన్ రెడ్డి గారు? ఇప్పుడు ఏ విధంగా గెలుస్తాడు? పైన చందమామ ఏ విధంగా కనిపిస్తుందో నేల మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 40% అయిపోయింది. ఒక 4 MMTS రైళ్లు తీసుకురావడం జరిగింది కిషన్ రెడ్డి గారు. ఇక్కడ పక్కన ఉన్న ఓయూ క్యాంపస్ లో లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ 14 కోట్లతోని కట్టించడం జరిగింది. మరియు అక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో దానికి లేజర్ షో పెట్టిపించిండు. లుంబినీ పార్క్ లో లేజర్ షో పెట్టిండు, చార్మినార్ లో లేజర్ షో పెట్టిండు, మరియు గోల్కొండ కిల్లలు పెట్టిండు, రామప్ప టెంపుల్ పెట్టిండు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి అన్నీ కూడా ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారు. మళ్ళీ కరోనా కాలంలో 12-14 సార్లు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వచ్చిండు. ఇక్కడ పక్కకే పద్మారావు నగర్లో ఉంది గాంధీ హాస్పిటల్. 14 సార్లు వచ్చిండు. ఒక భార్యను భర్త ముట్టుకోలే, పిల్లని తల్లి ముట్టుకోలే కరోనా కాలం. అట్లాంటిది 14 సార్లు వచ్చేసేసి అక్కడ ఎవరైతే పేషెంట్లు ఉన్నారో మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్నీ కూడా ఏర్పాటు చేయడము ఆయన పిన్ టు పిన్. మరియు భారతదేశం మొత్తానికి కూడా ఇక్కడికి వెళ్ళి గెలిపించిన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన మంత్రివర్గంలో హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేసిండు ఆయన కిషన్ రెడ్డి గారు కరోనా కాలంలో. మళ్ళీ కరోనా కాలంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వచ్చేసి ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఉచిత బియ్య పథకం ఇంకా నడుస్తూనే ఉంది ప్రజలకు. ఇంకా ఏం కావాలి చెప్పి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు ఉన్నప్పటికీ, కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా? తెలంగాణలో బీజేపీ కొంతవరకు బలపడ్డట, బలహీనపడ్డట. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఆశించిన సీట్లు కూడా రాలేదు. చెప్పాను కదా ఇందాకనే, అసెంబ్లీ ఎన్నికలు వేరే మరియు పార్లమెంట్ ఎన్నికలు వేరే. అసెంబ్లీ నాడి వేరే, పార్లమెంట్ నాడి వేరే. బండి సంజయ్ గారితో కంపేర్ చేసుకుంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం 3 సంవత్సరాలకు మారుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తారు. వాళ్ళ టర్మ్ అయిపోగానే మళ్ళీ మారుతుంది. కిషన్ రెడ్డి గారు అనుభవస్తుని ప్రకారం ఆయనను పెట్టడం జరిగింది. ఎక్కడ ఎవరిని పెడితే బాగుంటుందని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రత్యర్థిగా భావించవచ్చా, లేకుంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రత్యర్థిగా భావించా? ఈ ముగ్గురిట్లో ఎవరిది పై చేయాలి? వాళ్ళిద్దరు కూడా మాకు పోటీ కాదు, కాకపోతే పోటీలో ఉన్నారు. వాళ్ళు 2వ స్థానం గురించి వాళ్ళు ఎదురు చూసుకోవాలి. మేము 2వ స్థానంలో వస్తారా, మేము 2వ స్థానంలో వస్తాం వాళ్ళు చూసుకోవాలి. బీజేపీ పార్టీకి వాళ్ళు ఇద్దరు కూడా తగరు. ఇది కంచుకోట బీజేపీకి. గతంలో బండారు దత్తాత్రేయ గారు చాలా సార్లు గెలిచిండు, ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. మరియు అంతకుముందు కూడా వెంకయ్య నాయుడు గారు మరియు లక్ష్మణ్ గారు, బంగారు లక్ష్మణ్ గారు మంత్రివర్గంలో ఉన్నారు. మరి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా మంత్రివర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాడు. వారు అనుక్షణం ప్రజలలో ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ ఉండని పక్షంలో ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్లో IPS ఆఫీస్, IAS ఆఫీసర్ వాళ్ళు లెటర్ ఇస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా లెటర్ ద్వారా వాళ్ళు పని చేసుకోవచ్చు. కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు గల్లీలో ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తారు. కార్పొరేటర్ పోటీ చేసిన వాళ్ళు చేస్తారు, ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు చేస్తారు, MP అడుగుజాడలు నడిచే వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళది ABP ఫౌండేషన్ మీద కూడా పబ్లిక్ పని చేస్తారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు అంటారు కదా, వాళ్ళకు వీల్ చైర్స్, ఇతర అవయవాలు ఎవరైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు బేబీ కిట్స్ కూడా ఇచ్చారు. వారు 3 నెలల నుంచి 13 నెలల వరకు ఎవరైతే బేబీస్ ఉంటారో, బాల్యంతో ఉంటారో వాళ్ళకు కూడా ఒక 5,000 మందికి బేబీ కిట్ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వేయడం జరిగింది. అది చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎటువంటి ఇది లేదు. మెజారిటీ ఎంత వస్తుంది అని చెప్పేసి వీళ్ళు చూసుకోవాలి. మేము 2వ స్థానం TRS, 2వ స్థానం కాంగ్రెస్. ఆ దానం నాగేందర్ ఏం చేస్తాడో ప్రజలకు అందరికీ తెలుసు. ఎక్కడ చూడు కబ్జాలలో నెంబర్ 1 ఆయన. ఇంకా BRS కండువా కప్పుకొనే మళ్ళీ కాంగ్రెస్ కండువ కప్పుకొని 2 కండువల మీద పోటీ చేస్తుండే. అదేం పోటీ చేయడము, ఇది చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాం భారతదేశంలో. ఈ పార్టీకి రిజైన్ చేయకుండా ఆ పార్టీ కండువ కప్పుకోవడం, ఈ పార్టీ ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఆ పార్టీ కండువ కప్పుకొని ఆయన పోటీ చేస్తే అది వేరేది ఉండేది. ఆ ఎమ్మెల్యే పదవి అనుభవించుకుంటూ మళ్ళీ MP పదవి కావాలంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన చెప్పండి? గతంలో 40 సీట్లు వచ్చినాయి భారతదేశంలో. ఈసారి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ ప్రధానమంత్రి ఎవరు? ఇక్కడ మోడీ గారు చక్కగా వాళ్ళ తల్లి చనిపోతే కూడా 3-4 గంటలలో అంత్యక్రియలు ఖతం చేసేసి మళ్ళీ బెంగాల్ పోయి ఆయన పనిచేసిండు.
కనిపించిండు. ఆయనతోని ఆయన భగవత్ స్వరూపుడు, భగవంతుడు ఎక్కడ ఉంటాడో కనిపించాడు. కానీ ఈయననే స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్ ని వీళ్ళని చూసుకోవాలి. శివుని రూపంలో, భగవంతుని రూపంలో అందరికి పనిచేస్తున్నాడు. ఆయన భగవంతుడు చల్లగా చూసి మా యొక్క ఆయుష్ కూడా ఒక్క దినం ఆయనకు అర్పిస్తామని చెప్పేసి మేము